ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట? సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేంట్రా నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాలనీని ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తారా నీ సంగతి? ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజరే మావా. అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా ఆలోచిద్దాం. అమ్మా ఇదిగోమ్మా ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ షూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా. రే దీన్ని జీపేకిచ్చండి రా, చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా? రే నిన్న ఈ బిల్డింగ్ ఇక్కడ లేదు. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా. దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికేవు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాలా, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. సార్ ఈ కారు గురించి మీకు తెలియదు సార్. నాది ఇక్కడే ఉండాలేది. ఆ పెద్దది మీదే కదక్క. ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క, రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటా ఉంటక్క. నువ్వు మిషన్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచ్చి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తా ఉంటే ఆ ఫ్లోర్ పగలేదన్నాడు అడక్క. పచ్చి బూతులు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతానడక్క. నైన్తారా అంది వేరా? ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా? ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికెడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నాం, వదిలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడుగు, కడగలని పిచ్చి తగలరా, కడుగు. మాధవయ్య గారు, మాధవయ్య గారు. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాద పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవయ్య గారు రమ్మన్నారంట? ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి, ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకరిని చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. 5 రూపాయల? అదేంటమ్మా? అదంతే అన్నయ్య, 5 రూపాయలు ఇవ్వు.
చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు. ఏంటి బావ చెప్పడం? నిద్రమంతా మించి నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టండి చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుద్ది. ఏంటి చెప్పడానికి ఛార్జ్ అవుతా 10 రూపాయలు? బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది, తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయలా? 5 రూపాయలు కాఫీ చెప్తాను. ఎంతో కొంత చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పండి రా బామ్మర్ది, డబ్బులు లేకపోతే సొసైటీలో గౌరవం ఉంటలేదురా. ఏం చేసినా సరే ఎలాగైనా సరే కోట్లు సంపాదించాలి. అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు? చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి. మిగతా మ్యాటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనా బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందెళ్ళి మొహం కడుక్కోండి, తర్వాత అప్పులేనని చెప్పానా? అప్పులేనని చెప్పా వీడికి. నీ దగ్గర లేకపోతే నీ దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ. ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పిచ్చి పిల్ల ఏడోకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. భావం దారిలో పెట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం బాధపడక నీకెందుకు. బాబు బాబులు పొద్దునే చేయకాలిగా లేదా పైకి వెళ్ళవే. నేను ముస్టాండ్ అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? ఏరే కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ్ మీనన్ మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. ఏ నా పెండ్లా నీకు బాగుందా? ఏమే వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో నేనేదో మాట వరుసకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి, రాసుకుంటా. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మేనన్. చి, 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 చి. నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలిసి కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రనలే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమనే చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానా రే జూనారే బాదారే చింపేరా ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే